తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర శాల్వాను బహుకరించాడు సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు. ఈ సందర్భంగా చేనేత కళాకారుడు నల్ల విజయ్ మాట్లాడుతూ ఏటా శ్రావణ మాసంలో అమ్మవారికి పట్టుచీర స్వామివారికి శాల్వాను సమర్పిస్తున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఇదే తరహాలో చీర శాల్వాను అందజేస్తున్నట్టు చెప్పారు. అనంతరం విజయ్ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో వినోద్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అదే తరంలో ఆయన వారసత్వాన్ని పురిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెల చీరనే కాకుండా శాలువాను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శభాస్ అనిపించుకునే కాకుండా చేనేత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది. అదే తరహాలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అగ్గిపెట్టెల చీరను తరతరాలుగా మినిమం ఒక 7 నుంచి 2 నెలల ఒకసారి వేములవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలవెల్పు కావడం వల్ల 10 సారి ఈ అగ్గిపెట్టెల చీరను శాలువాను ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలువాను తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది.